శివుడు వినాయకుడికి మాత్రమే చెప్పిన రహస్యాలు. మీరు వింటే మీ జీవితంలో శుభమార్గం ప్రారంభమవుతుంది. ఒకసారి దేవతలందరికీ సందేహం వచ్చింది. ఈ విశ్వాన్ని నడిపించే నిజమైన శక్తి ఏమిటి? వారు శివుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. అప్పుడు శివుడు అన్నాడు, ఈ రహస్యం అందరికీ కాదు, వినాయకుడికే చెప్పగలను. అలా గణేశుణ్ణి తన దగ్గర కూర్చోబెట్టుకొని శివుడు చెప్పాడు, గణేశ, ఈ సృష్టి మొత్తానికి మూలం ఒకే శబ్దం, అది ఓంకారం. ఈ ఓంకారనాదం నుంచే సృష్టి పుడుతుంది, స్థితి కొనసాగుతుంది, లయం సంభవిస్తుంది. గణేశుడు ఆశ్చర్యంగా వినిచుండగా శివుడు మరో రహస్యం వివరించాడు. ఈ విశ్వం 5 భూతాలతో తయారైంది. భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం. ఇవి సమతుల్యం చేయడానికి ఒకే మంత్రం ఉంది. అది ఓం నమః శివాయ. ఈ మంత్రం ద్వారా ఎవరు పంచభూతాలను జయిస్తారో వారు నిజమైన ఆధ్యాత్మిక శక్తిని పొందుతారు. ఇలా ఆ మహాసభలో శివుడు వినాయకుడికే ఈ 2 రహస్యాలు తెలిపాడు. అందుకే వినాయకుడు జ్ఞానాధిపతి. మరి ప్రతి పూజలో ముందుగా పూజింపబడుతున్నాడు. ఇది వింటే మీ జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి. శివగణపతి భక్తులతో తప్పక షేర్ చేయండి. మీరు కూడా వెంటనే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ రహస్య కథ నచ్చిందా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటివి తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.